జనసేనలోకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? కారణం ఏంటి? మా నేపథ్యం కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీలో నేను చిత్ర పరిశ్రమలో 86 నుంచి 89, 90 దాకా ఉన్నప్పుడు ఈ చిత్రాలు ఘర్షణ అయినా ఒక ప్రతిష్టాత్మకమైన గీతాంజలి అయినా చేయగలిగాం. 6 నంది అవార్డులు, ఒక జాతీయ అవార్డు వచ్చిన సినిమా. నాకు 2 వెపన్స్, నమ్మకం, విశ్వాసం, ఈ 2 పెట్టుకున్నా. మనస్ఫూర్తిగా ఎవరికైనా కానీ దావుడు మూతలు లేదు. నేరుగా మాట్లాడటం, నేరుగా పనిచేయడం, నేరుగా బతకడం. ఈ జనసేన అనే కంటే ముందుగా కూటమి గురించి చెప్తాను. కూటమి అధికారంలోకి వస్తుంది అని శ్రీధర్ రెడ్డి నమ్మిన రోజు ఖచ్చితంగా శ్రీధర్ రెడ్డి అభిప్రాయాన్ని ఏకీభవించి శ్రీధర్ రెడ్డి మన పొట్టేపాలెం కలుజు కోసం, బారాషాహీది దర్గా కోసం, మరో ప్రజోపయోగ పనుల కోసము ఒక ఎమ్మెల్యే 2 సార్లు, ఒకసారి నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీతో ఉన్నాడు, అధికారంలో ఉన్నప్పుడు కూడా తను ప్రజల కోసం అడిగిన పనులు చేయించుకోలేకపోయినప్పుడు ఒక అవర్షన్ స్టార్ట్ అవుతుంది. ఇక జనసేన విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు అనేది ఒక తెలియని నమ్మకం, ఒక తెలియని ఉత్సాహం, ఒక తెలియని మొన్నటి ప్రభంజనానికి మూలకారకుడు అని చెప్పడంలో ఎవరి దగ్గర చెప్పాలన్నా సంకోచించబడి. చాలా ఆయనలో మేము గమనించింది, గత ముఖ్యమంత్రిలో మేము గమనించింది ఎంతో ఆప్యాయత, ఎంత క్యాజువల్గా 10 నిమిషాలు మాట్లాడతాము అనుకున్నది 20 నిమిషాలు తెలియకుండా గడపడం, గతాన్ని నెమరేసుకునేంత గుర్తు చేసుకునే స్వభావం, ఇవన్నీ అట్రాక్ట్ చేశాయి. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ఈరోజు నేను మీకు పరిచయం చేసేటువంటి వ్యక్తికి, అంటే పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేని వ్యక్తి, అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. ఆయన గీతాంజలి నిర్మాతగా చిట్టమూరు ప్రవీణ్ కుమార్ రెడ్డి అందరికీ పరిచయం. అలాగే ఘర్షణ సినిమాను కూడా తీస్తున్నారు ఆయన. సో ఆయనతో ఈరోజు చిట్చాట్లో భాగంగా మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ప్రధానంగా ఇటీవల కాలంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేత కండువా కప్పించుకొని జనసేన పార్టీలోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో వారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ప్రధానంగా జనసేన మరి పవన్ కళ్యాణ్ గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జనసేనలోకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? కారణం ఏంటి? ఇక్కడ మీకు చెప్పవలసిన మెయిన్ ఇష్యూ, మా నేపథ్యం కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీలో నేను చిత్ర పరిశ్రమలో 86 నుంచి 89, 90 దాకా ఉన్నప్పుడు ఈ చిత్రాలు ఘర్షణ అయినా ఒక ప్రతిష్టాత్మకమైన గీతాంజలి అయినా చేయగలిగాం. 6 నంది అవార్డులు, ఒక జాతీయ అవార్డు వచ్చిన సినిమా. ప్రజల్లో కూడా ఒక గుర్తింపుని ఈనాటి వరకు మా నేపథ్యం ఎలాంటిదైనా గీతాంజలి అనేది మమ్మల్ని ఈనాటికి ఒక ఐడెంటిటీ. ఓకే, దాన్ని పక్కన పెట్టేస్తే 90-91లో జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో అప్పుడు మా సమీప బంధువు, మాకు అత్యంత సన్నిహితమైన కుటుంబం మాగుంట సుబ్రహ్మరెడ్డి గారి కుటుంబం. మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు రాజకీయాలలో అడుగు పెట్టేదానికి కొద్ది సంవత్సరం ముందు జేకే రెడ్డి గారి ఎలక్షన్ కేవలం పార్టీ బేస్డ్ కాదు. ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీ సభ్యుడిని కూడా కాదు.
ఆ ఎలక్షన్ని అన్నతో జగ్గిరెడ్డి గారితో చాలా వాళ్ళ పిల్లలు నాకు ముఖ్యులు కనుక కష్టపడి పనిచేసినాం. వెంటనే ఓ సంవత్సరం రోజుల్లో సుబ్రహ్మణ్య గారి రంగప్రవేశం మన నెల్లూరు జిల్లా నుంచి పోటీ కాకపోయినా ప్రకాశం జిల్లాకి ఒంగోలు ఎంపీగా ఆయన అరంగేట్రం. ఈ ప్రకాశం జిల్లాతో మాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. ఏంటంటే సింగరాయకొండ మా అమ్మమ్మ గారి ఊరు. అక్కడ మా అమ్మమ్మ గారి బ్రదర్స్ వాళ్ళు సిపిఎంలో బత్తులు సుందరామరెడ్డి గారని స్ట్రాంగ్ లీడర్స్. ఆ ఎన్నికల్లో అప్పటి నా మిత్రుడు బాలినేని శ్రీనివాసరెడ్డి నేను కలిసి సినిమా వ్యాపారాలు చేస్తున్నాం, డిస్ట్రిబ్యూషన్స్ చేస్తున్నాం. అక్కడి నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం, బంధుత్వం అన్నీ ఉన్నాయి. అప్పటికి నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కాదు, బాలినేని శ్రీనివాసరెడ్డి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కాదు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సమీప బంధువు, గాడ్ ఫాదర్. నాకు సుబ్రహ్మణ్యరెడ్డి గారు గాడ్ ఫాదర్. ఆ ఎన్నికల్లో అప్పటి పరిణామాల్లో నాకంటే 4 ఏళ్ల ముందు నుంచి యూత్ కార్యక్రమాలలో కాంగ్రెస్ పార్టీకి బాలినేని బాగా ఐడెంటికల్. ఆయన రాజమోహన్ రెడ్డి గారికి ఎన్నికల్లో చేయడం, అది బై ఎలక్షన్. అప్పుడు సడన్గా వచ్చిన ఎలక్షన్లో సుబ్రహ్మణ్య ప్రవేశించడం, మా స్నేహితాన్ని, బంధుత్వం అన్నీ కలవెలుపుకొని బాలినేనిని సుబ్రహ్మణ్యకి పనిచేసేటట్లు స్ట్రాంగ్గా అక్కడి నుంచి మేము ప్రకాశం జిల్లాతో, ఎందుకంటే ఇక్కడ మీకు తెలిసిందే రిజర్వ్ స్థానం మంది. అప్పుడు కావలి, ఉదయగిరి అన్నీ. ఆ ఎన్నికలకి అయిపోయిన తర్వాత అప్పటి పరిస్థితుల్లో అనూహ్యంగా జనార్దన్ రెడ్డి గారికి, ఆనం సోదరులకి, సుబ్రహ్మణ్యకి ఒక అనుకోని గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పోస్ట్ని చాలామందికి అభిష్టానికి వ్యతిరేకంగా సుబ్రహ్మణ్య కొండంత నమ్మకంతో నాకు ఆ పదవిని ఇవ్వడం జరిగింది. ఆ నమ్మకం, ఆయన పెట్టుకున్న నమ్మకం, విశ్వాసం 2 ఆయుధాలుగా చేసుకుని ఈ జిల్లాలో నిరాటంకంగా 7 సంవత్సరాలు నేను జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేసినాను. అది ఇప్పట్లాగా కాదు. ఆ రోజుల్లో రాజకీయం అంటే నేను ఒకరిని నిందించడం కాదు, కార్యకర్త అన్న నాయకులైన ఒక కమిట్మెంటు, ఒక మనది అన్న ఫీలింగు ఉండే రోజులు. నేను చెప్పేది 92 సంగతి. 92 నుంచి 2000 వరకు కూడా చాలామంది అప్పట్లో ఎలాంటి కమిట్మెంట్ అంటే, ఒక జిల్లా అధ్యక్షుడిగా ఆ రోజుల్లో ఇది ఒక క్యాబినెట్ ర్యాంక్తో సమానం అట్లుండేది. కాంగ్రెస్ పార్టీ అలా ఉండేది, ఆ అధ్యక్ష పదవి అలా ఉండేది. ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయకుండా, స్వార్థానికి ఏ నిమిషం వాడుకోకుండా పనిచేశా. ఆ తర్వాత పరిస్థితులు సర్దుకొని బాగుంది అనుకునే టైంలో అన్యాయంగా సుబ్రహ్మణ్య గారు హత్యకు గురయ్యారు. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, రాజకీయాలలో ఒక గాడ్ ఫాదర్ అనేవాళ్ళు ఎవరికైనా అవసరం. నా గాడ్ ఫాదరు అర్ధాంతరంగా ఇదైపోయిన తర్వాత అప్పుడు పరిస్థితుల్లో చాలా కొట్టుమిట్టాడుకొని, తర్వాత పార్వతక్క ఎలక్షన్లో హోరాహోరీగా జరిగిన ఎలక్షన్. ఆ ఎలక్షన్లోనే కాదు, సుబ్రహ్మణ్య ఎలక్షన్ నుంచి నేను మామిడి శ్రీనివాసరెడ్డి గారి ఎలక్షన్లు 4 ఎంపీ ఎలక్షన్లకి ఉదయగిరి ఇన్ఛార్జ్గా పనిచేశాను. ఉదయగిరి ఇన్ఛార్జ్గా ఉన్నారు. చేశాను. ప్రతి పల్లెలో, ఉదయగిరి పట్టణంలో ఎంతోమంది ఈ రోజుకి పేరు పెట్టి నన్ను పిలవగలిగేవాళ్ళు, నేను పేరు పెట్టి పిలవగలిగేవాళ్ళు ఉన్న నియోజకవర్గం అది. తర్వాత కావలి కూడా నా బ్యాట్లకు. ఆ తర్వాత పార్వతక్క తను భర్తను కోల్పోయి ఎంత 47th ఇయర్ సుబ్రహ్మణ్య హత్య గావించాడు.
ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో 80వ సంవత్సరానికి కూడా రాజకీయ సన్యాసం తీసుకొని నాయకులు ఉండే పార్టీ అది. 46, 47 ఇంకా తక్కువేమో ఆయన అర్ధాంతరంగా ఇది కావడం మాకు ఒక శరాఘాతం లాగా. ఇది అయిపోయిన తర్వాత భారతక్క ఎంతో ఇదిగా మనల్ని నమ్ముకున్న వాళ్ళకి ఆమె ద్వారా ఎన్నో ఏదో పార్లమెంటేరియన్గా ఆమె వల్ల ఏమవుతాయి అని. ఇక్కడ ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలా, నా మొత్తం ఈ జీవితంలో పాలిటిక్స్లో డొనేషన్ అనేది కానీ చందా అనేది కానీ యూజువల్ నచ్చిచ్చేవాళ్ళు ఉంటారు, ఇదిగో ఉండించుకోండి ఖర్చులకని పంపేవాళ్ళు ఉన్నారు, మనం పీడించి కూడా తెచ్చుకునే వాళ్ళం ఉన్నారు. ఈ మూడు తెలియదు. రత్నం సారు చనిపోయి ఎక్కడున్నారు, మన నారాయణ సారు నాకు ఆయన ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్. నేను విఆర్ కాలేజ్ ఎకనామికల్ స్టాటిస్టిక్స్ గురుతోలిలో 2-3 సందర్భాల్లో అంతకుముందు ఎవరు ఏం చేశారో అప్రస్తుతం. ప్రవీణ్ రెడ్డి ఏ రోజు కూడా నువ్వు మా ఆఫీస్ తట్టు కానీ నువ్వు కానీ నీ మనుషులు రావడం కానీ ఏదైనా సహాయం అడగడం కానీ ఏది లేదంటే రత్నం సారు లేదా అది మాత్రం ఓపెన్గా ఎడనే చెప్పొచ్చు మనం అని చెప్పించుకున్నాం. అదే మిగిలించుకున్నాం. నాకు 2 వెపన్స్, నమ్మకం, విశ్వాసం, ఈ 2 పెట్టుకున్నా. మనస్ఫూర్తిగా ఎవరికైనా కానీ దావుడు మూతలు లేదు. నేరుగా మాట్లాడడం, నేరుగా పనిచేయడం, నేరుగా బతకడం. అంటే సార్ అప్పుడు రాజకీయాల్లో ఉండేవాళ్ళు చాలామంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఇక్కడ కావచ్చు, యూత్ లీడర్స్గా పనిచేసిన వాళ్ళు పాలిటిక్స్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఎమ్మెల్యేలు మంత్రులు అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ మీరు కంటిన్యూగా ఉండి మరి ఆ విధంగా ఎందుకు ప్రయత్నం చేయలేదు? అదే మీరు అడిగినది చాలా సూటి ప్రశ్న. ఇక్కడ ఒప్పుకోవాల్సిన విషయాలు 2 ఉన్నాయి. నా ప్రయత్న లోపం లేదు, నెంబర్ 1. నెంబర్ 2, అప్పట్లో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ యూత్ కాంగ్రెస్ కోటాలో 10% టికెట్లని రాజీవ్ గాంధీ గారు ఏర్పాటు చేసిన సందర్భంలో నాతో పాటు మీరు అడిగిన చక్కని ప్రశ్న ఏంటంటే పేర్ని నాని, బాలినేని శ్రీనివాసరెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, తలసిల్ రఘురాం, ఆళ్ల నాని వీళ్ళందరూ నా సమకాలీనులు. నాతో పాటుగా ఆ జిల్లాల్లో జిల్లా ప్రెసిడెంట్ చేసిన వ్యక్తులు. వాళ్ళు ఒక 5 ఏళ్ళుగా ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి స్పీడ్గా వీళ్ళందరిలోకి టికెట్ 94, 99 వరుసగా టికెట్లు తెచ్చుకోవడము, గెలవడము, నిరాటకంగా రాజశేఖర రెడ్డి గారు మంత్రిని చేయడం. అదే చెప్పాను, ఈ రాజకీయాలలో గాడ్ ఫాదర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ రాజకీయాలలో నా ప్రయత్న లోపం లేదు. కానీ 2 సార్లు సిడబ్ల్యూసి స్కాన్ చేసి నా పేరు పంపించిన సందర్భం కూడా జరిగింది. నెల్లూరుకి, ఉదయగిరికి, అసెంబ్లీకి. అంటే జిల్లాలో ఉండే రాజకీయ కారణాల చేత మీరు మనుగడ సాధించలేకపోయారనుకోవచ్చా? ఉండొచ్చు. నేను అదే చెప్పాను నిన్న వేరే సోదరుడి ఇంటర్వ్యూలో కూడా. ఇప్పుడు దీనికి అడ్డుకట్ట పడింది కష్టజీవి, మాకంటే కూడా శ్రమించే స్వభావం కలిగిన కోటరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఏ రోజైతే అసెంబ్లీ టికెట్ 5 సంవత్సరాల ముందు మిస్ అయింది ఆయనకి, అంటే ఐ బిలీవ్ 2009 మిస్ అయింది. 14 ఏ రోజు కోటరెడ్డి శ్రీధర్రెడ్డికి టికెట్ కేటాయించబడి గెలుపుని చూసాడో అక్కడి నుంచి రాజకీయ నేపథ్యం లేకుండా కష్టపడ్డ వ్యక్తికి, కష్టపడ్డ నాయకుడికి గుర్తింపు అనేది ఈ జిల్లాలో అక్కడి నుంచే స్టార్ట్ అయింది. వెనుదిరిగి చూడలేం, హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా దీని వెనకాల శ్రీధర్ రెడ్డి శ్రమ ఉంది. ఖచ్చితంగా శ్రీధర్ రెడ్డిని నమ్ముకున్న నాయకత్వం, శ్రీధర్ రెడ్డిని నమ్మిన వ్యక్తులు,
అది ఓటర్లు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, గుండెల్లో పెట్టుకున్నారు. ఈ రోజుకి నమ్మి ఆయన ఇంటికి వెళ్తే ఖచ్చితంగా నెరవేరుస్తారు. అట్లా కొనసాగారు. సో శ్రీధర్ రెడ్డి ఎంతో కష్టపడ్డా కూడా 9లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు టికెట్ మిస్ అయింది. అక్కడి నుంచి వెనుదిరిగి చూడకుండా కష్టపడుతూ తన ప్రాప్తం. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, జనసేన గురించి అడిగారు. ఈ జనసేన అనే కంటే ముందుగా కూటమి గురించి చెప్తాను. ఓకే. రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్ రెడ్డి కోసం ఇక్కడ పనిచేసిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. కానీ మా వంతు మేము ఇది చేసుకుంటూ ఏ ఉపయోగం లేకుండా శాండ్ ఏందో తెలీదు, మైన్ ఏందో తెలీదు, లిక్కర్ సిండికేట్ తెలీదు, లిక్కర్ వ్యాపారం అని చెప్పేది. లిక్కర్ తెలీదు అంటే లిక్కర్ వ్యాపారం తెలీదు, కాంట్రాక్ట్ అంటే స్పెల్లింగ్ తెలీదు. ఇది ఓపెన్ డిబేట్. ఎక్కడ ఇది లేదు. ఏదో పెద్దోళ్ళు ఇచ్చిన దాంతో నాకు సంబంధించి నన్ను నమ్ముకున్న వాళ్ళకి నా రూపాయి ఇది చేసుకుంటూ బతికేసిన జీవితం చాలా కష్టం. రాజకీయాలలో అలాగా అనేది చాలా కష్టం. ఈరోజు సంపాదించుకున్న వాళ్ళని నిందించడం కాదు, అవసరం కూడా. కానీ నా మటుకు నేను చెప్పిన ఈ కానీ మరొకటి కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు అధికారులు ఏదైనా సహాయంగా ట్రాన్స్ఫర్లు ఇంకేదన్నా అది ఆయన రూపాయి తీసుకుని చేసింది కాదు, నాకు రూపాయి ఆఫర్ చేసింది కాదు. దీంట్లో ఏ డిబేట్కైనా సిద్ధం. ప్రజాసేవ కోసం, సన్నిహితుల కోసం. ప్రజలకు సేవ చేయాలంటే దానికి తగ్గ పదవి, దానికి తగ్గ ఇది ఉండాలి. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి చేయగలడు. ఇప్పుడు మనం ఏం చేయగలం? శ్రీధర్ రెడ్డికి ఏదైనా చెప్పి ఇదిగో అది చేసి పెట్టండి అనగలం. అంతే. అది నేపథ్యం. కూటమి అధికారంలోకి వస్తుంది అని శ్రీధర్ రెడ్డి నమ్మిన రోజు ఖచ్చితంగా శ్రీధర్ రెడ్డి అభిప్రాయాన్ని ఏకీభవించి నేను మామూలుగా కొన్ని వ్యాపార నిమిత్తం నేను వైజాగ్, విజయవాడకి ఎక్కువగా తిరుగుతూ ఉండేవాడిని. సింపుల్ ఎన్ని పథకాలు జనంలో ఉన్నాయి మీకు తెలుసు జగన్ రెడ్డిది. అలాంటిది ఏ క్యాబ్ ఎక్కినా, ఏ ఆటో ఎక్కినా, ఏ టీ అంగడి దగ్గర నిలబడ్డా ఒక డిఫరెంట్ వాయిస్ వినపడతా ఉంది. అది నేను చెప్పాను మన వాళ్ళందరికీ కూడా, ఏందో తేడా కొడుతుంది. ఆ తర్వాత ఆ తేడా కళ్ళకు కనపడిపోతా ఉంది. ఏ శ్రీధర్ రెడ్డి మన పొట్టేపాలెం కలుజు కోసం, బారాషాహీది దర్గా కోసం, మరో ప్రజోపయోగ పనుల కోసము ఒక ఎమ్మెల్యే 2 సార్లు, ఒకసారి నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీతో ఉన్నాడు, అధికారంలో ఉన్నప్పుడు కూడా తను ప్రజల కోసం అడిగిన పనులు చేయించుకోలేకపోయినప్పుడు ఒక అవర్షన్ స్టార్ట్ అవుతుంది. అతను ఓపిక ఉండేంత ప్రయత్నం చేసింది నాకు తెలుసు. రైట్. శ్రీధర్ రెడ్డి ఎవాపరేట్ అవ్వడం, ఆ శ్రీధర్ రెడ్డి జనరల్ ఎలక్షన్కి ముందుగా 16 నెలలు జనవరి 27, 23 సంవత్సరం బయట రావడం, అక్కడి నుంచి శ్రీధర్ రెడ్డితో మనకు ఉండే సన్నిహితత్వంతో పైగా ఫ్యాక్ట్ కనపడుతుంది. అతని గెలుపు కోసం ముమ్మరంగా నా శక్తి మేర పనిచేయాలి అంటే కూటమికి పనిచేశాం. ఇక జనసేన విషయానికి వస్తే మాకు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అత్యంత బంధువు, సన్నిహితుడు, ఆత్మబంధువు. ఆయన ఒంగోలులో ఎంపీగా కంటెస్ట్ చేసినారు. ఇక్కడ నెల్లూరు విపిఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు చాలా చిరకాల మిత్రుడు. ఈ అన్నిటితో అనుబంధంగా ఉండి పనిచేసిన జనసేన అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అత్యుత్తమ అడ్మినిస్ట్రేటర్, అది గురించి తిరగలేదు. కానీ ఈ జనంలో పవన్ కళ్యాణ్ గారు అనేది
ఒక తెలియని నమ్మకం, ఒక తెలియని ఉత్సాహం, ఒక తెలియని మొన్నటి ప్రభంజనానికి మూలకారకుడు అని చెప్పడంలో ఎవరి దగ్గర చెప్పాలన్నా సంకోచించబడ్డాం. అదిగాక ఆయన కుటుంబంతో నాగబాబు గారు, వేములపాటి అజయ్ గారు, నేను చిరకాల మిత్రులు. నాగబాబు గారు నేను నెల్లూరులో లా కాలేజీలో కలిసి చదువుకున్నారు నాగబాబు గారితో మీరు? ఓకే. ట్యూషన్ మేట్స్ని. మాకు నాగబాబు 1 ఇయర్ నాకంటే ఎల్డర్, 1.5 ఇయర్. కళ్యాణ్ బాబు మాకంటే 11 ఇయర్స్ చిన్న. అంటే కళ్యాణ్ బాబుతో మీకు పరిచయాలు ఉన్నాయా? అదే మొన్న కలిసినప్పుడు అన్నీ నెమరేసుకోవడం జరిగింది. ఆయన టెక్కమెట్రా వాళ్ళ నివాసంలో ఆయన స్కేటింగ్, ఆ రోజుల్లో స్కేటింగ్, వీల్ స్కేటింగ్ వీధిలో నేర్చుకుని అవన్నీ మొన్న గుర్తు చేసుకుని నెమరేసుకోవడం జరిగింది. ఓకే. ఆయన సెయింట్ జోసెఫ్ స్టూడెంట్. మా సోదరుడి కుమారుడు కూడా అబ్బాయికి కళ్యాణ్కి చాలా వెళ్ళినప్పుడు ఎప్పుడు 40 ఏళ్ళ 35 ఏళ్ళ విషయం నన్ను అడిగాడు, పలానా ఎట్లున్నారు, ఎక్కడున్నారు. ఇప్పుడు కూడా మాట్లాడుకున్నారు. మొన్న 5 సందర్భాల్లో కలవడం జరిగింది. మేము మొన్న అంటే ఈ విషయంలో అజయ్ గారు, నాగబాబు గారు, నాదెండ్ల గారు అండ్ అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు, వీళ్ళందరి సహకారం ఉంది. చాలా చాలా ఆయనలో మేము గమనించింది, గత ముఖ్యమంత్రుల్లో మేము గమనించింది ఎంతో ఆప్యాయత, ఎంత క్యాజువల్గా 10 నిమిషాలు మాట్లాడతాము అనుకున్నది 20 నిమిషాలు తెలియకుండా గడపడం, గతాన్ని నెమరేసుకునేంత గుర్తు చేసుకునే స్వభావం, ఇవన్నీ అట్రాక్ట్ చేసినాయి. ఓకే. రెండో పాయింట్, ఈ జనసేన పార్టీ కూటమిలో భాగం. మీరు ఇందాక నేను మామూలుగా చెప్తున్నాను, ఈ జిల్లాలో అంటే అది ఎంతవరకు నేను అదే అడగబోతున్నా. ఇప్పుడు యాక్చువల్గా ఈ జిల్లా విషయానికి వస్తే, జిల్లాలో మనుక్రాంత్ రెడ్డి వెళ్ళిన తర్వాత పెద్ద తలకాయ లేదు, అందరినీ యూనిటీ మీద తీసుకొచ్చేటువంటి తలకాయ కోసం వెతుకుతున్నారు అని చెప్పి చాలానే మాటలైతే వినిపించాయి. కొన్ని సందర్భాల్లో బహిరంగంగానే స్టేజ్ మీద ప్రోటోకాల్స్ అంటే ఎవరిని పిలవాలి, ఎవరిని పిలవకూడదు అనేటువంటి విషయాలు కూడా కొంతమందికి అన్యాయం జరిగిందని, కొంతమంది అలిగిన సందర్భాలు ఇటువంటివన్నీ ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో మీరు జనసేన పార్టీని ఏకం చేయడంలో, అందరినీ కలుపుకొని పోవడంలో ఏ విధంగా ఉండొచ్చు మీ పాత్ర? ఇప్పుడు పెద్ద తలకాయ అన్నారు, అది ఒక్కరవ నాకు కొంచెం, ఎందుకంటే ఇదంతా యంగ్ లీడర్, ఈ జిల్లాలో శాసిచ్చిన లీడరు అనేది మనం 2-3 తప్ప 4వ పేరు వినపడని పరిస్థితి. రామనారాయణ గారు, శ్రీధర్ రెడ్డి గారు, అంటే మీ పార్టీ విషయం చెప్తా. అదే చెప్పబోతున్నా. ఎందుకు చెప్తున్నా అంటే బేసిక్గా 2 మిస్టేక్స్, పొరపాట్లు. 14లో నమ్మి ఆ రోజు కూటమి ఏర్పడలేదు. రూరల్ నియోజకవర్గం నుంచి అయినా ఇంకో దగ్గర నుంచి అయినా కళ్యాణ్ గారు టికెట్లు ఈజీగా మనకు పనిచేసిన వ్యక్తులకి టికెట్ కేటాయించే పరిస్థితి. నంబర్ 1. 23లో కూటమి ఏర్పడింది బాబు గారి అరెస్ట్ తర్వాత. ఆ కూటమి పరిస్థితుల్ని అవగాహన చేసుకుని ఆయన ఎంత టెన్షన్ పడ్డాడు, ఎంత త్యాగం చేశాడు. 50 సీట్లకి అర్హత ఉండి 20 చిల్లర సీట్లకి సర్దుకుని అక్కడ కూడా కళ్యాణ్ గారు మనకు నచ్చిన ఇది ఆ బ్యాలెన్సింగ్ ఇది అంతా చేసుకుంటూ చేశారు. ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ మిస్ అవుతున్నారు. కూటమి ద్వారా టిక్కెట్లు ఇవ్వలేని పరిస్థితి అన్న దగ్గర కళ్యాణ్ గారు సర్దుకున్నప్పుడు బాబు గారితో మీరు చెప్పిన వ్యక్తి 24లో ఎన్నికలకి కరెక్ట్గా 10 రోజుల ముందు, పైగా శ్రీధర్ రెడ్డి ఆ నియోజకవర్గాన్ని నమ్ముకొని నాకు రూరలే ప్రపంచం అని బతికే వ్యక్తి శ్రీధర్ రెడ్డి.
రూరల్ టికెట్ నువ్వు జనసేన నుంచి ఆఫర్ అడగడం అనేటువంటిది జరగదు అని శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యేగా టర్న్అవుట్ అయినప్పటి నుంచి తెలిసిన విషయం. అది అలాగ ఉంచితే అందువల్ల వాళ్ళు ఇవ్వలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారు చేసిన త్యాగం కంటే మీరు చెప్పిన మిగతా ఇప్పుడు చెప్పిన పేరు నాగబాబు గారే సర్దుకున్నారు కదా ఇక్కడ, ఆయనే కాబట్టి సోదరుడు, కుటుంబ సభ్యులు సర్దుకున్నారు, ముఖ్య నాయకులు సర్దుకున్నారు. అసలు కళ్యాణ్ గారు సర్దుకుని మోడీ గారి ఆలోచనల్ని, మోడీ గారు అమిత్ షా గారి విధానాల కోసం కనీసం 40 అయినా పోటీ చేస్తారనుకున్నప్పుడు ఆయన దాన్ని సర్దుకుని ఎన్నో అవమానాలు పడ్డారు. ఈయన 20 తీసుకున్నాడు, ఈయనకి 20లో 5 గెలుస్తాడో లేదా, అసలు 20 కూడా దండగాని మాట్లాడిన గొంతులు ఉన్నాయి. అయినా తను ఏందో నిరూపించి ఈరోజు బాబు గారు కళ్యాణ్ గారికి ఇస్తున్నటువంటి ప్రయారిటీ, నేషనల్ కూడా జాతీయ స్థాయిలో కూడా పవన్ కళ్యాణ్ గారు బాబు గారిని ఇస్తున్న గౌరవం, ప్రధాని మోడీ తుఫాన్ అని చెప్పి ఆయనకు పేరు పెట్టారు. పొరపాటు జరిగింది. ఈ నెల్లూరు జిల్లా జనసేనలో పార్టీ పదవులు మీరు అన్నారు, ప్రోటోకాల్ అనే పదము ఇప్పుడు శ్రీధర్ రెడ్డి కార్యక్రమంగా అయినా, నారాయణ గారి కార్యక్రమం అయినా, రామనారాయణ అన్న కార్యక్రమం అయినా వేదికను పంచుకునేదానికి పిలవట్లేదు అనేది ఉంటే, వీళ్ళల్లో కొద్దిగా శ్రీధర్ రెడ్డి ఏంటంటే కొంచెం యుక్తాయుక్తంతో ఏం చేస్తారంటే ఆ మెయిన్ పిల్లకాయలు ఎవరైతే జనసేనలో ఉన్నారో వాళ్ళ వరకు పిలవడం జరిగి ఉంది చాలా. కానీ మిగతా వేదికని ఎలా పంచుకోవాలి? ఈ రాజకీయాల్లో క్వశ్చన్ ఏదో ఒకటి ఉండాలి. పార్టీ జిల్లా కార్యదర్శినో, అధ్యక్షుడనో, ఉపాధ్యక్షుడనో, ప్రధాన కార్యదర్శినో, ప్రత్యేక ఆహ్వానితుడనో కనీసం ఉండాలి. ఈ ఏర్పడకపోవడం అది ఒక మైనస్గా ఇక్కడ అంతే. అంతేగాని వీళ్ళని పిలవకూడదని, వీళ్ళని పిలిస్తే ఏముందని, పిలవకపోతే ఏముంది అనే ఉద్దేశాలు కాదు మన ఎమ్మెల్యే అయినా మంత్రులైనా. ఈ రకంగా జస్ట్ ఇప్పుడు నేను మొన్నటిదాకా జస్ట్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఈరోజు జన సైనికుడని ప్రస్తుతానికి. మరో మాట చెప్తున్నా, ఏ కోరికతోనో ఏ ఆశతోనో వచ్చిన వాడిని కాదు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక ప్రత్యేకించి ఒక ఇష్టం, నమ్మకం. అంటే జిల్లా అధ్యక్షుడి పదవి మీకే ఇవ్వబోతున్నారు అనేటువంటి టాక్ నడుస్తుంది. అది ఎంతవరకు నిజమంటారు? అంతకంటే సత్య దూరం ఏది లేదు. అది నా మనసులో భావం చెప్పమంటే 30లు 40లు దాటిపోయాం, 50లు దాటిపోయాం. ఈ పరిస్థితిలో నా ఉద్దేశంలో ఒక పదవి తీసుకుంటే 11 నియోజకవర్గాలని తిరగగలగాలి, కార్యకర్తల్ని సమీకరించగలగాలి, పార్టీ మీద నమ్మకం ఏర్పాటు చేసే కార్యక్రమాలు చేయాలి. అంటే మీకు తీసుకుంటే అనుభవం ఉంది, పార్టీ కోసం చాలా సంవత్సరాల నుంచి కష్టపడ్డారు కాంగ్రెస్ పార్టీలో. సో ఆ అనుభవం ఉంది, రాజకీయ అనుభవం ఉంది, ప్రత్యర్థుల్ని ఎలా ఎదుర్కోవాలో కూడా తెలుసు. సో ఇటువంటి నేపథ్యంలో మీకు ఆ పదవి లాంటిది దక్కితే జనసేనని మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం. ఇప్పుడు ఒకటి మీరు చెప్పిన దాంట్లో ఒకటి ఉంది, ప్రత్యర్థులు ఎవరు? ఆ 11 మంది ఇప్పుడు అని కాదు, అంటే మనకు అనుకోవచ్చు, కానీ 40% ఓటింగ్ అక్కడ ఉంది. మనం రాజకీయాలలో పడి లేచేది మామూలే కాదన్న, కానీ ఆ ఉద్దేశం లేని నాయకుడే అవతల తట్టు. ఓకే, మనం అంతకంటే మాట్లాడకూడదు. అలా కాదు, ఓటింగ్ పరంగా తీసుకుంటే 40% వచ్చింది అని వాళ్ళు చెప్తున్నట్టు, ఆ 40%లో కూడా ఇంకొక 10%, 20%, 30% గ్యాదర్ చేయడం. రేపు రానున్న ఎన్నికల్లో ఒకవేళ అవకాశం ఉండి ఒంటరిగా పోటీ చేయాల్సిన అవకాశం వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్లాలంటే ఆ దిశగా మనం కూడా బలంగా ఉండాలి. చెప్పిన 40-20 కాదని నమ్మకం లేదా మీకు? ఆయన వైఎస్ఆర్సీపీ 40% ఓట్లతో ఉన్నది. ఇప్పుడు రేపు చేయబోయే విధానాలు, ప్రజోపయోగ ఇప్పుడు ఇంతొద్దు. తాత్కాలికంగా ఈ నెల రోజుల నుంచి మీరు టౌన్లో తిరుగుతున్నారు, నేను వేరే తిరిగాను, విజయవాడ కానీ, అది వైజాగ్ కానీ, కాకినాడ కానీ. ప్రతి ఒక్కడు మినిమం రోడ్లు గుంటలు పూడ్చి ఒక లేయర్ రోడ్ వేసిన దానికి తన్మయత్వం చెందుతున్నారు జనం. రేపు ఈ ఉన్నాయి సంక్షేమాలు మే నుంచి అమలు చేస్తూ ఉంటారు. తల్లి దీవెన,
రైతుకి భరోసాకి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. నీ 40-40గా ఉంటుందా? ఉండవు. ఏడ ఫెయిల్ అయిపోయి ఏదో జరిగేదానికి 9 నెలలు గడిచింది, 10 నెలలు గడిచింది, 4 సంవత్సరాలు 2 నెలలు ఉంది. దే నో హౌ టు డెవలప్ అండ్ హౌ టు అట్రాక్ట్. వచ్చిన ఇంత గొప్ప అవకాశాన్ని అదే బాబు గారు నిన్న కూడా చెప్పున్నారు, కళ్యాణ్ గారు చెప్పున్నారు. సో ఈ 40 అనేది గతం కింద మిగిలిపోయి అది 22-28కి రాదని గ్యారంటీ లేదు. సార్ దాన్ని పక్కన పెడితే జిల్లాలో తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు మేము కండువా వేసేటప్పుడు ఏం చెప్పారు, జిల్లాలో ఏ విధంగా ముందుకు సాగమని మీకు ఏమన్నా దిశానిర్దేశం లాంటిది ఏమన్నా చేయడం కానీ ఏదైనా సూచనలు చేయడం కానీ జరిగిందా? ఆయన సరదాగా 2-3 మాటలు నాదెండ్ల మనోహర్ గారు నెల్లూరు జిల్లా నుంచి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు అని అన్నప్పుడు, ప్రవీణ్ రెడ్డి మనకి చాలా పాతోడు, ఆయన గొప్ప సినిమా తీశారు అని సరదాగా 3 మాటలే తప్ప రాజకీయం నువ్వు బాగా చేయాలి, నువ్వు అదెట్లా అనే డిస్కషన్ అయితే జరగలేదు. ఆ తర్వాత లోపల ప్రత్యేకంగా ఒక అరగంట ఆయన ఛాంబర్లో కూర్చోవడం, ఎంతో ఉన్నతంగా ఆయన హడావిడిగా కూడా ఉన్నారు పాపం, హైదరాబాద్ వెళ్తున్నారు. ఏది కూడా రాజకీయానికి సంబంధించి అంతవరకే తప్ప మనం అడగడం ఆయన వినడం ఈ 2 కాదు. జరిగినట్లు చెప్తున్నా. బట్ 5 సార్లు కలిసినప్పుడు 5 సార్లు ఆయనలో ఒక ఆప్యాయత, ఒక ఫ్రమ్ ద హార్ట్స్ మాట్లాడే మనిషి. సో ఈ సందర్భంగా నేను ముఖ్యంగా అజయ్ కుమార్ గారికి, అసలు రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ఎలాగో రుణపడే బతుకుతాం. ఈ మన దీంట్లో వేములపాటి అజయ్ కుమార్ గారికి, నాగబాబు గారికి, వీళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవాలా. ఇందాక ఒక విషయం చెప్పను మర్చిపోయాను. మావుండి శ్రీనివాసరెడ్డి గారితో కూడా 2 అవకాశాలు బాబు గారిని కలిసేదానికి ఇదైతే, నేను సమయానికి అందుబాటులోకి నేను లేకపోవడం, ఆయన కలవడం, ఆ రోజు ఆ కండువా వేసుకోకపోవడం, అదే ఆ రోజు అయ్యి ఉంటే కళ్యాణ్ గారిని మనసులో ఏకలవ్యుడు ఇదిలాగా భావించి జరిగిపోయి ఉండేది. ఏదైనా మంచి జరుగుతుంది అన్నట్టు జరిగి ఈరోజు జనసేన, నేను ముఖ్యంగా నా విన్నపం ఒకటి మీ ద్వారా, ఎవరైతే జనసేనలో గత 5 ఏళ్ళగానో 2 ఏళ్ళగానో 6 నెలలుగానో ఎన్నికలకి 10 రోజుల ముందో ఎన్నికలకి 5 రోజుల ముందుకు చేరిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఒకటి, ఏ కోరికతో నేను వచ్చిన వాడిని కాదు. మీ కష్టానికి ఫలితం ఉంటుంది. నేను అయాచితంగా ఏ పదవి కోరుకోలేదు. మీకు తెలియదు కాదు, ఏదన్నా బాధ్యత పెడితే మినిమం ప్రోటోకాల్, ప్రవీణ్ రెడ్డి ఎవరు అంటే జనసేన సైనికుడు, జన సైనికుడు అనే కాకుండా ఇంకేదైనా బాధ్యత పెడితే మా ఏజ్కి తగ్గట్టు, మా దీనికి తగ్గట్టు చేస్తూ నా వంతు పార్టీ కార్యక్రమాలు ఎలా చేయాలి, ఎలా మన వల్లే మొత్తం జరిగిపోతుంది కాదు, నా వల్ల మంచి జరగాలి. ఇప్పుడు 100 మంది ఉన్నారు, 150 మందిని ఎలా చేద్దాం అనే దృక్పథంతో నా ప్రయాణం ఉంటుంది. అంతే తప్ప ఇప్పుడు జనసేనలో ఉండే జన సైనికులు, వేరే మహిళలు ఎవరైనా సరే నా ప్రవేశం మేమేదో పదవిని ఆశించి పదవిని కోరుకుని వచ్చింది కాదు. ఆ ఆలోచన నాకు, ఆ విధానమే లేదు. సో అందరినీ గాడ్ ఈజ్ గ్రేట్. భగవంతుడు, పెద్ద నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు, ఇంకా అజయ్ కుమార్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, హరిప్రసాద్ గారు అధిష్టానం నిర్ణయం మేరకు అందరినీ కలుపుకొని ముందుకు సాగుతా యువతని సమీకరించుకొని డబల్ చేసుకునే చేయదగిన వాళ్ళని చేయదగిన దగ్గర చేయదగిన అది ఏదైనా సరే చేయడం, ఇదే నా ఐడియా. ముందుకి జనసేన భవిష్యత్తు ఎంతో బాగుంటుంది అనే నమ్మకంతో, అది మోడీ గారి సహకారము, అమిత్ షా గారి సహకారము, బాబు గారి సమన్వయం ఎన్నో ఉన్నాయి. వీటిల్లో కళ్యాణ్ గారి శ్రమని, కళ్యాణ్ గారి యొక్క పట్టుదలని, నమ్మకాన్ని గౌరవించారు కనుక ఈరోజు సజావుగా
మన చెప్పారు అసెంబ్లీలో మరో 15 ఏళ్ళైనా కలిసి ఉంటాం. కలిసి ఉంటాం. 2029 ఎన్నికలకి సిద్ధం అవుతాం, అందరినీ కలుపుకు ముందుకెళ్తాం. రైట్ సార్, చాలా ధన్యవాదాలు ఈరోజు మాతో మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు. సో మొత్తానికి ఏదైతే బాధ్యత అప్పగించారో ఆ బాధ్యత, ఏ బాధ్యత అప్పగించినా కూడా దాన్ని భుజాన వేసుకొని ముందుకు నడిపిస్తా, అందరినీ కలుపుకొని ముందుకెళ్తాను. అలాగే యువతని ప్రధానంగా 100 మంది ఉంటే 150 మంది, 150 మంది 200 మంది అలా చేస్తూ రెట్టింపు చేసుకుంటూ ముందుకు సాగుతాను. అందరినీ ముందుకు నడిపించి 2029 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా, ఆయన అయితే చెప్పలేదు, నేను చెప్పేస్తున్నాను. సో గెలిపే లక్ష్యంగా కూటమి కావచ్చు, అది జనసేన కావచ్చు, ముందుకు సాగుతున్నాను అంటున్నారు చిట్టమూరు ప్రవీణ్ గారు. ఇది ఇవాళ ప్రత్యేక ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ.